దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. హరహర మహాదేవ శంభో శంకర అనే నామస్మరణతో రాజన్న ఆలయం మారుమోగుతోంది. ఇప్పటికే నిన్న సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టీటీడీ డిప్యూటీ ఈవో సిబ్బంది రాజన్నకు పట్టు వస్త్రాలు అందించారు. మరోవైపు ఈసారి భీమన ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ అత్యంత పవిత్రమైన లింగోద్భవ కాల పూజలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుండి అందిస్తారు. శ్రీనివాస్, శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంకు భక్తుల సందోహం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఆలయం లోపల ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, ఈసారి ప్రత్యేకంగా భీమన్న ఆలయం లోపల పూజలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం లోపల పూజలు ఏముంటాయి అనేది ఒకసారి ప్రధాన అర్చకులు ఉన్నారు అడిగి స్వామివారు ఈసారి మనకు భీమన్న ఆలయం లోపల పూజలు నిర్వహిస్తున్నారు అంటే ఎలా ఉంది, ఇక్కడ ఏమేమి పూజలు ఈ రోజు ఉంటాయి, ప్రత్యేకతలు ఏమి? మనకు శివునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు మహాశివరాత్రి. పరమేశ్వరుణ్ణి లింగస్వరూపుడుగా ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి ఆ భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు అర్ధరాత్రి సమయంలో మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపోషిత అర్ధరాత్రౌచ జననం జాత శంభు స్వయం హరః అని అర్ధరాత్రి సమయంలో మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి ఏ రోజు వ్యాప్తమై ఉంటుందో అది మహాశివరాత్రి. అది ఈ రోజు తటస్థించింది. ఈ పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారిని ఈ రోజు దర్శించాలి, సేవించాలి, పూజించాలి, జాగారం చేయాలి, ఉపవాసం చేయాలి. ఈ కార్యక్రమాలు అయితే ఎవరైతే చేసి భగవంతుని దర్శిస్తారో వారందరూ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, సమస్త బాధలు తొలగిపోతాయి, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కలుగుతుంది. అయితే ఈ మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించి స్వామివారి యొక్క భీమేశ్వర స్వామివారి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉదయం 8 గంటలకు పట్టువస్త్ర సమర్పణ, సాయంకాలం ప్రదోషకాలంలో మహాలింగార్చన ఆనువంశిక అర్చకులచే విశేషంగా శంకరమఠంలో జరుగుతుంది. వేములవాడ లోపల మహాలింగార్చన చాలా ఫేమస్. ఈ మహాలింగార్చన సందర్భంగా ఏముంటది, ప్రత్యేకత ఏమి? మనకు మహాలింగార్చన అంటే ఈశ్వరుని లింగ స్వరూపంలో మనకు యుగ ధర్మాన్ని అనుసరించి పార్థివంతు కలవు యుగే అని మట్టితో 366 లింగాలు తయారు చేసుకొని వైదికమైనటువంటి మంత్రమచే ప్రాణప్రతిష్ఠ గావించుకొని ఆ భగవంతునికి అభిషేకం మహానిషి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ మహాలింగార్చన చాలా గొప్పనైనటువంటిది. అందులో ప్రదోష కాలంలో మనం ఈ మహాశివరాత్రి నాడు ఈ యొక్క ఆలయంలో చేస్తాం. కాబట్టి ఆనువంశిక అర్చకులందరూ కూడా సామూహికంగా ఆ పూజను ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే చేస్తారో వారందరికి కూడా ఆ సమస్త కోరికలను కూడా నెరవేరుతాయి, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. లింగోద్భవ సమయంలో ఆవిర్భవించినటువంటి సమయం కాబట్టి భగవంతుడైనటువంటి పరమేశ్వరునికి ఆ సమయంలో పండ్లరసములచే, పంచామృతములచే, అభిషేక జలములచే విశేషమైనటువంటి అభిషేకం రాత్రి 11:35 జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం పెద్ద ఎత్తున కూడా మహాలింగార్చన. ఇక్కడ మహాలింగార్చన అంటే శివరాత్రి సందర్భంగా జాగరణ చేసుకుంటూ కూడా ఇక్కడ శివుణ్ణి ఆ మట్టితో తయారు చేసి మహాలింగార్చన సమయం లోపల రాత్రి అంతా కూడా జాగారం చేస్తూ శివనామ స్మరణతో జాగారం ఉంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి మహాశివరాత్రికి విశిష్టత అని చెప్పి ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్.